విశాఖపట్నం గాజువాక సహా వివిధ ప్రాంతాల నుంచి కాశీ యాత్రకు వెళ్లిన పలువురు యాత్రికులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. 10 రోజుల టూర్ అని వెళ్లిన వారు 16 రోజులైనా తిరిగి రాలేదు. దీంతో యాత్రికుల కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. మొత్తం 42 మంది భక్తులు గాజువాకకు చెందిన ఓ ట్రావెల్ సంస్థ ద్వారా 10 రోజుల యాత్రకు వెళ్లారు. అయితే 16 రోజులు గడిచిన యాత్రికులు స్వస్థలాలకు చేరుకోలేదు. కాశీ నుంచి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో బస్సుకు సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో బాధిత కుటుంబ సభ్యులు పోలీసు అధికారులను ఆశ్రయించారు. నగర పోలీస్ కమిషనర్ వెంటనే గాజువాక సీఐకి సమాచారం అందించారు. అనంతరం బాధితుల్లో ఒకరైన లైన్ కేశవ్తో సీఐ వీడియో కాల్ ద్వారా మాట్లాడి అక్కడ పరిస్థితులను తెలుసుకున్నారు. యాత్రికుల సమస్యలను పరిశీలించిన సీఐ ట్రావెల్స్ యజమానులు ట్రిప్ నిర్వాహకుల ఫోన్ నంబర్లు సేకరించి అవసరమైన చర్యలు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. బాధితులకు తక్షణ సహాయం అందించి సురక్షితంగా స్వస్థలాలకు చేర్చేందుకు పోలీసు అధికారులు చర్యలు చేపట్టారు. నా పేరు కేశవరావు సార్. నాది విశాఖపట్నం 6లో మాకు ఇక్కడ 2వ తారీఖు నుంచి 10 రోజులు ట్రిప్ అని చెప్పేసి సాయిదుర్గ ట్రావెల్స్ నుంచి మాకు ఒక గైడ్ తరపు నుంచి మాకు బుకింగ్ చేశారండి. ఇలాగ మీకు 20 యాత్రలు తీసుకెళ్తాము అని చెప్పడం జరిగింది. ఇది 10 రోజులు ట్రిప్ అని చెప్పారండి. మేము జాబ్ చేసుకుంటున్నామండి, సిఎంఆర్ సెంటర్లో నేను చేస్తున్నామండి. అలాగే నా తరపు నుంచి మా ఫ్యామిలీ అంతా బయలుదేరడం జరిగింది. వైజాగ్లో 6 రోజుల నుంచి 10 మంది అండి, అలాగే రాజమండ్రి నుంచి 10 మంది అండి, అలాగే నర్సీపట్నం, అలాగే చుట్టుపక్కల వైజాగ్ లోకల్లో రాజమండ్రి, నర్సీపట్నం బయలుదేరిన తర్వాత 3వ తారీఖున మేము శ్రీకాకుళం చేరుకున్నాం. అరసవేలు నుంచి శ్రీకాకుళం వెళ్ళిన తర్వాత డ్రైవర్ తాగి డ్రైవ్ చేయడం జరిగిందండి. డ్రైవ్ చేస్తూ మాకు నెక్స్ట్ రోజు పోలీసులు తీసుకెళ్లారు.